హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని లేటెస్ట్ అమెండ్మెంట్ 67A గురించి మాట్లాడుకోబోతున్నాం. రూల్ 67A. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటే మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 354 అండ్ 355లోని నిబంధనలను పాటించడం గురించి మాట్లాడుతుంది అనమాట. రైట్. సో దీంట్లో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే తీర్పులో ఉండవలసిన 3 ముఖ్యమైన అంశాలు అనమాట. ఈ అంశాలు ఏంటంటే తప్పనిసరిగా ప్రతి తీర్పులో ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటంటే పాయింట్ ఫర్ డిటర్మినేషన్ అంటే మనం నిర్ణయించవలసిన అంశం అనమాట. దీన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ డెసిషన్ ఆఫ్ ది కోర్ట్ దేరాన్ సో దానిపై కోర్టు తీర్పు అనమాట. అండ్ థర్డ్ వన్ రీజన్స్ ఫర్ దట్ డెసిషన్ ఓకే, అంటే ఆ నిర్ణయానికి గల కారణాలు అనమాట. ఈ వీటిని మనం తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏదైనా మొబైల్ దొంగతనం జరిగింది అనుకుందాం. సో మనం అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అతని పేరు, అలాగే ఆ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్, నెక్స్ట్ ఆ డిటర్మైన్ చేయాల్సిన విషయం ఏదైతే ఉందో ఆ నిర్ణయించవలసిన అంశం ఏదో దాన్ని పొందుపరుస్తాం. అంటే ఎలాగా ఫలానా వ్యక్తి ఆ ఫిర్యాదు ఎవరైతే అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ని చోరీ చేశాడా లేదా, ఇది మనం డిటర్మైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ డెసిషన్ అనమాట. కోర్టు ఏం తెలుస్తుంది, అవును అతను చోరీ చేశాడని చెప్పి తెలుస్తుంది అనమాట. రైట్. థర్డ్, సో ఆ రీజన్స్ ఏంటి, అందుకు గల కారణాలు, నిర్ణయానికి గల కారణాలు అంటే ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో PW1 స్పష్టంగా ఈ అక్యూజ్ని గుర్తించాడు. అలాగే CCTV ఫుటేజ్ ఏదైతే ఉందో అతను ఆ మొబైల్ ఫోన్ తీసుకుంటున్న దృశ్యం కూడా అందులో కనిపిస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం దొంగతనం చేయబడిన మొబైల్ ఏదైతుందో ఇది దగ్గర నుంచి స్వాధీనం చేస్తుంది అనమాట అక్యూజ్ నుంచి. అలాగే అతను దొంగతనం చేసిన సమయంలో అక్కడ లేదని చెప్పడానికి అతని దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. సో ఇవన్నీ అనమాట ఆ నిర్ణయానికి గల కారణాలు. అందువల్ల కోర్టు బిలీవ్ చేసింది అనమాట అతను థెఫ్ట్ చేశాడని. ఇట్లా అందుకు గల కారణాలను పొందుపరుస్తుంది అనమాట. రైట్. సో నిర్ణయించవలసిన అంశం, తీర్పు, మరి నిర్ణయానికి గల కారణాలు ఈ ఫార్మేట్లో ఉండాలని చెప్పి చెప్తుంది అనమాట రూల్ 67A.